హరీష్ శంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ భారీ హిట్ తర్వాత మిస్టర్ బచ్చన్ తో మళ్ళీ వచ్చాడు. మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ మిస్టర్ బచ్చన్ కథకు బలం హీరో క్యారెక్టరైజేషనే. కథలో హానెస్టీగా ఉన్న రవితేజ హీరోయిజం నచ్చే తెరకెక్కించానని అన్నారు. 80ల్లో నార్త్ ఇండియాలో జరిగిన యథార్థ సంఘటనలను సినిమాటిక్ లిబర్టీ తీసుకుని రూపొందించిన కథ ఇది. లక్షల రూపాయల లంచానికి కూడా లొంగని ఆఫీసర్ ఇందులో హీరోగా కనిపిస్తారు. ఆయన నుంచి ఆడియన్స్ ఏమి ఆశిస్తారో అవన్నీ ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆయన నటన చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. నిజాయితీగా ఉండే వ్యక్తుల జీవితాల్లో వినోదం, రొమాన్స్, లవ్ అన్నీ ఉంటాయి. ఇందులో హీరో ప్రేమలో నిజాయితీ ఉంటుంది. తను చేసే పోరాటంలో నిజాయితీ ఉంటుందని, కథలో నచ్చింది కూడా అదే అంటూ వివరించారు. హిందీ సినిమా రైడ్ రీమేక్ అయినా అందులో హీరో అజయ్ దేవ్గన్ పాత్ర ఆద్యంతం సీరియస్గా సాగుతుంది. ఈ సినిమాలో ఆ సీరియస్నెస్ ఉండదు, ఫుల్ ఎంటర్టైన్గా సాగుతుందని తెలిపారు. మిస్టర్ బచ్చన్ మ్యూజిక్ అంతా ఒక్క వారంలో చేశాం. వారంలో మిక్కీ జే మేయర్ 4 చార్ట్ బస్టర్ ట్యూన్స్ ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. మిక్కీ అద్భుతమైన పాటలు ఇచ్చారు. మా ఇద్దరి కాంబినేషన్ బాగా సెట్ అయింది. నేను డైరెక్టర్గా ఫెయిల్ అయినా నా పాటలు మాత్రం ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు. సినిమా చూడని రోజైనా ఉందేమో కానీ పాటలు వినని రోజు నా జీవితంలో లేదు. సంగీతంపై నాకున్న మక్కువే నా సినిమాలు బాగా రావటానికి కారణం. పని పాట లేని చాలా మంది పకోడిగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. ఇక రవితేజ లాంటి హీరో, విశ్వప్రసాద్ లాంటి నిర్మాత దొరకటం వల్లే సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేశామని చెప్పారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కర్ణాటక అటవీ శాఖ మీటింగ్లో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రాజ్ కుమార్ లాంటి హీరోలు అటవీ సంపాదన దోచుకునే వాళ్ల భరతం పట్టే అటవీ శాఖ అధికారులుగా కనిపిస్తే ఇప్పటి హీరోలు మాత్రం స్మగ్లర్లుగా కనిపిస్తున్నారు అంటూ ఆయన కామెంట్లు చేశారు. దీనిపై హరీష్ శంకర్ వివరణ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి సామాజిక బాధ్యత ఉంది. దానికి తోడు ఇప్పుడు ఆయన అటవీ శాఖ మంత్రి అయ్యారు. కాబట్టి ఆ సందర్భంలో అటవీ శాఖలో జరుగుతున్న ఇబ్బందుల గురించి ఒక సినిమా రిఫరెన్స్ తీసుకుని ఉండొచ్చు. కానీ నేను పర్సనల్గా ఎవరు సినిమాను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరని అనుకుంటున్నాను. పక్కనున్న స్నేహితుడిని లేదా సంఘటనని చూసి ఇన్స్పైర్ అవుతారు, కానీ ఒక సినిమాను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విషయంలో నేను తప్పు కూడా అవ్వచ్చని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమా చూసి సాఫ్ట్వేర్ బ్యాచ్ గొడ్డలు పట్టుకుని తిరుపతి వెళ్ళిపోదు కదా. మహానుభావుడు రామారావు గారు రావణాసురుడిగా సీతను పట్టుకుపోయే పాత్ర చేశాడంటే అది రామాయణంలో ఉంది, అందుకే చేశారు. అది చూసి హీరో రామారావు గారు నిజంగానే పక్కనోడి భార్యను ఎత్తుకెళ్తాడని ఎవరైనా కామెంట్ చేశారా? లేదు కదా. నటుడు అనేవాడు అన్ని రకాల పాత్రలు చేయాలి కదా అంటూ ఆయన కామెంట్ చేశారు.